జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రం కలెక్టర్ కార్యాలయం ఆవరణంలో ఆలంపూర్ రైతులు ధర్నా నిర్వహించారు. అనంతరం కలెక్టర్ కి వినతి పత్రం అందించారు. గత ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న తమ అకౌంట్లలో రుణమాఫీ జరిగిందని, ప్రస్తుతం ఉన్న ప్రభుత్వ హయాంలో రుణమాఫీ ఇవ్వలేదని, దీనిపై అధికారులు నాయకులు చొరవ తీసుకుని తమకు రుణమాఫీ వర్తించేటట్లు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కు విన్నవించుకున్నారు. ఈ విషయంపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించి రైతులకు వెంటనే రుణమాఫీ అయ్యేటట్లు ఏర్పాట్లు చేసి వారికి తగిన న్యాయం చేయాలని కోరారు. తెలంగాణ రైతులకు కూడా రుణమాఫీ చేయాలి. ఏపీలో లోన్లు తీసుకున్న తెలంగాణ రైతులకు వెంటనే రుణమాఫీ చేయాలి. అది న్యాయం జరిగేంత వరకు రుణమాఫీ చేయడం నిజంగా విడ్డూరకరం. దీన్ని ఎంఆర్పీఎస్ పక్షాన తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. రైతులకు ఇప్పుడు ఆత్మహత్య శరణ్యం ఇంకా కనుక తీసుకుపోవాలా. అల్లంపూర్ నియోజకవర్గం రైతులకు న్యాయం జరగాలని చెప్పి ప్రార్థిస్తున్నాం. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు రుణమాఫీ చేస్తామని చెప్పి అదృష్టం ఉండొచ్చు. కొంతమందికి గత ప్రభుత్వం చేసినటువంటి మాఫీ రైతులకి అందరితో సమానంగా అల్లంపూర్లో అంటే విజ్ఞప్తి చేయడానికి వచ్చినాం. ఎందుకంటే విషయము మన మానపాడు, అల్లంపూరు, శాంతినగర్ ఆ మండలాలలో రైతులు ఉన్నారు, వాళ్ళు ఓటర్లు కూడా ఉన్నారు. ఎందుకంటే కర్నూలులో నివాసం ఉంటున్నారంటే ఇప్పటి నుంచి ఏమన్నా ఈ గత ప్రభుత్వం నుంచి కాదు, ఎప్పటి నుంచి కూడా గత టీఆర్ఎస్ ప్రభుత్వంలో రైతు బంధు కానీ రైతు బీమా కానీ అక్కడ కర్నూలులో ఉన్నారు. అప్పుడు కూడా ఇదే విధంగా మాఫీ చేయడం జరిగింది, రుణమాఫీ కూడా మాఫీ చేయడం జరిగింది తెలంగాణ ప్రభుత్వంలో. ఇప్పుడు వచ్చి కొత్త రూల్స్ ఈయన అన్ని మాఫీ చేస్తా, ఎవరికి ఏం చేసినా 2 లక్షలు రుణమాఫీ చేస్తా అని చెప్పి రేవంత్ రెడ్డి గారు ఈరోజు కర్నూలులో ఉన్నారు, మీరు భూములు ఈడ ఉన్నాయంటే ఆయనకు భూములు ఎక్కడుంటే అక్కడ రైతు ఉంటాడు కాబట్టి కర్నూలులో ఉండని ఢిల్లీలోనే ఉండని ఆయనకి ఏమంతా ఆయన రైతులా కాదా అనే ఉద్దేశంతో ఈరోజు కలెక్టరేట్ ముట్టడికి వచ్చినాం. ఎందుకంటే ఈరోజు రైతు రుణమాఫీ చేస్తానని ఎన్నో రకాలుగా చెప్పి పనికిరాని హామీలన్నీ ఇచ్చి కూడా ఈరోజు ఒక్క హామీ కూడా నెరవేర్చడం లేదు. కాబట్టి ఆయన వెంటనే ఈ రైతులకు రుణమాఫీ చేస్తే మేము ఉంటామని, లేదంటే ఎక్కడికైనా ఏ కలెక్టరేట్ కానీ ఎక్కడైనా ఆత్మహత్యలు చేసుకోవడానికి కూడా మా రైతులు సిద్ధంగా ఉన్నారు. కాబట్టి మీరు తక్షణమే ఈ రుణమాఫీని చేయాలని కలెక్టర్కి విజ్ఞప్తి చేస్తున్నాం. మేము ఎందుకంటే స్టేట్ బార్డర్లో ఉన్నాం కనుక ప్రతిదీ హాస్పిటల్ అవసరం పడినా, బ్యాంకులు అవసరం పడినా, ఏం అవసరం పడినా మా అల్లంపూర్ కాన్స్టిట్యూన్సీ వాళ్ళు మేము కర్నూలు మీద ఆధారపడి ఉంటాం. కనుక ఈ రైతుల రుణాలు కూడా ఎక్కువ కర్నూలులోనే తీసుకుంటాం. కర్నూలులో తీసుకుని ఇప్పుడే కాదు, ఒక 30-40 సంవత్సరాల నుంచి తీసుకుంటుంటాం. కానీ స్టేట్ చేంజ్ అయిన తర్వాత కూడా 2014లో రుణమాఫీ అయినప్పుడు కూడా అప్పటి ప్రభుత్వం కర్నూలులో ఉన్న అకౌంట్లకే రుణమాఫీ చేయడం జరిగింది. మళ్ళీ 2018లో రుణమాఫీ వచ్చినప్పుడు కూడా కర్నూలులో ఉన్న అకౌంట్లను అన్నింటి తీసుకున్నారు గవర్నమెంట్. కాకపోతే ఎలక్షన్ నోటిఫికేషన్ రావడం వల్ల కొంచెం అప్పుడు మాఫీ నిలబడిపోయింది. మళ్ళీ ఇప్పుడు కూడా రైతు బంధు కూడా ఇప్పుడు కనీసం అన్నీ మా అకౌంట్లోనే పడతా ఉన్నాయి. మేము అందరం అక్కడే ఉన్నాం. కాకపోతే మేము కర్నూలులో ఉండేటోళ్ళం కాదు, మేము తెలంగాణలో ఉండేటోళ్ళమే, రైతులము తెలంగాణ వాళ్ళమే, పొలము తెలంగాణదే, తెలంగాణ పొలం పెట్టుకొని అప్పు తీసుకున్నాం. కనుక నేనేమంటున్నా అంటే ముఖ్యమంత్రి మాట్లాడేటప్పుడు మీరు ఇప్పుడు పోయి రుణాలు ఎక్కడైనా తీసుకోండి అని అన్నాడు. రుణాలు ఎక్కడైనా తీసుకున్నాను అన్నప్పుడు మళ్ళీ ఈరోజు కర్నూలులో తీసుకున్నారని ఎందుకు వస్తుంది? మేము కూడా తెలంగాణ రైతులమే కదా. పోనీ కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఉందంటే మేనిఫెస్టోలో కూడా లేదు. మేనిఫెస్టోలో కూడా ఇతర రాష్ట్రాల్లో అప్పులు తీసుకుంటే అవి వర్తించవని కూడా లేదు మేనిఫెస్టోలో. ఎక్కడ లోన్లు తీసుకున్నా మేము మాఫీ చేస్తాం, ఎక్కడన్నా తీసుకోండి అని చెప్పారు. మళ్ళీ ఈరోజు సుమారు 400-500 మంది రైతులు ఉన్నారు అల్లంపూర్ నియోజకవర్గంలో. వీళ్ళందరికీ అన్యాయం జరుగుతుంది. కావున వెంటనే అందరితో సమానంగా అల్లంపూర్లో ఉన్నటువంటి ఈ రైతులకు కూడా మాఫీ చేయాలని చెప్పి ప్రార్థిస్తున్నాం.